హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ పిడికాస్ హోమియోపతి. మనం ఈరోజు ఇన్వెస్టిగేషన్ అంటే మీరు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి. ఫస్ట్ మీరు చేయించుకోవాల్సిన పరీక్ష ఏంటంటే ఎక్స్‌రే అంటామనమాట. ఎక్స్‌రేలో మనకు క్లియర్‌గా కనిపిస్తాయి. సో, బోన్ ఏమన్నా అరిగిపోయిందా? లేకపోతే డిస్క్ ఏమన్నా డ్యామేజ్ అయిందా? ఎక్స్ట్రా బోన్ ఏమన్నా ఫార్మ్ అయిందా? దీన్ని ఆస్టియోఫైట్స్ అంటాము. లేకపోతే స్పర్ అంటాము. ఇవన్నీ ఏమన్నా జరిగిందా అని మనం క్లియర్‌గా ఎక్స్‌రేలో చూడొచ్చు. ఇంకా కావాలంటే మనము ఎంఆర్ఐ తీస్తే ఎంఆర్ఐ అనేది ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్. ఈ అడ్వాన్స్డ్ టెస్ట్ చేసినప్పుడు మనకు ఇంకా డీటెయిల్స్ వస్తాయి. సో, స్పైనల్ కార్డ్ పైన కంప్రెస్ అయిందా? ఎంతవరకు కంప్రెస్ అయింది? నర్వ్ రూట్ పైన కంప్రెస్ అయిందా? ఎంతవరకు కంప్రెస్ అయింది? ఈబర్నేషన్ ఏమన్నా ఉందా? లేకపోతే లిప్పింగ్ ఏమన్నా ఉందా? అని ఇంకా చాలా క్లియర్‌గా మనకు ఈ ఎంఆర్ఐ ద్వారా తెలుస్తుంది. దీంతో పాటు చేయాల్సింది ఏందంటే విటమిన్ డి లెవెల్స్, కాల్షియం లెవెల్స్. ఎప్పుడైతే విటమిన్ డి గానీ, కాల్షియం గానీ మీ బాడీలో తగ్గిపోతుందో, మీకు డీజనరేటివ్ చేంజెస్ గానీ, బోన్స్ అరిగిపోవడం అనేవి గానీ చాలా ఫాస్ట్‌గా జరుగుతాయి. అందుకే మనం ఈ టెస్టులు చేయాల్సొస్తుంది. దీంతో పాటు మెటబాలిక్ చేంజెస్. సో, మెటబాలిక్ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి. ఏంటి? డయాబెటిస్ గానీ, పీసీఓడీ గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్ గానీ, లేకపోతే గౌట్ అనే డిసీజ్ గానీ, వీటి అన్నిటి వల్ల గూడా మనకు స్పాండిలోసిస్ అనేదొస్తుంది. వీటి వల్ల స్పాండిలోసిస్ ఏమన్నా వచ్చిందా అని చెక్ జేసుకోవాలి. దీంతో పాటు మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అది ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్. దీనివల్ల గూడా మనకు ఈ చేంజెస్ వస్తుంటాయి స్పైన్‌లో. దీన్ని గూడా మనము రూల్ ఔట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. స్పెసిఫిక్ పరీక్షలు చేయించి. Fiticus Homeopathy